సత్యవర్ధన్ అపహరణ, అతనిపై జరిగిన దాడికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని, ఇందుకు నిందితుడు వంశీని కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేందర్ ప్రసాద్ వాదించారు. కేసులో ఇంకా పలువురు నిందితులను అరెస్టు చేయాలని, లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీ అవసరం లేదని వంశీ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు పూర్తి కాకపోవడంతో విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం కేసును ఇవాళ్టికి వాయిదా వేసింది. కిడ్నాప్ కేసులో అరెస్టైన వంశీపై దాఖలైన పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. వంశీ బెయిల్, కస్టడీ, ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపిస్తూ నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకోవాలని, అందులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని వాదించారు. కిడ్నాప్లకు వినియోగించిన కారును కూడా సీజ్ చేయాలని, ఈ పరిస్థితుల్లో నిందితుడిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరారు. సత్యవర్ధన్ బయటే ఉన్నాడని, మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వంశీని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిందితుడి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఫోన్ను సీజ్ చేయనక్కర్లేదని, అరెస్టు సమయంలో నిందితుడి వద్ద మొబైల్ ఉంటేనే దాన్ని స్వాధీనం చేసుకోవాలని వాదించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చిందని వివరించారు. పోలీస్ కస్టడీకి వంశీని ఇస్తే 3rd డిగ్రీ పద్ధతులు ఉపయోగించి ఆయన చెప్పినట్లు పోలీసులు స్టేట్మెంట్ తయారు చేసే ప్రమాదం ఉందన్నారు. విశాఖలో బంధువుల వద్ద ఉన్న సత్యవర్ధన్ను పోలీసులు లాక్కొచ్చారని చెప్పారు. తదుపరి వాదనల నిమిత్తం న్యాయాధికారి కేసును గురువారానికి వాయిదా వేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో వంశీ బుధవారం స్వీయ అఫిడవిట్ దాఖలు చేశారు. కేసుతో తనకేమీ సంబంధం లేదని, ఆ వివరాలు తెలియవని, పోలీసులకు ఏమీ చెప్పే పరిస్థితుల్లో తాను లేనని అందులో పేర్కొన్నారు. సత్యవర్ధన్ను విచారిస్తే మరిన్ని వివరాలు వస్తాయని, అపహరణకు వాడారని చెబుతున్న కారు గురించి తనకు తెలియదని అఫిడవిట్లో వివరించారు. కారాగారంలో ప్రత్యేక వసతులు కల్పించాలని దాఖలైన పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఇంటి నుంచి భోజనం అనుమతించాలని, ఆరోగ్యరీత్యా బెడ్ ఏర్పాటు చేయాలని పొన్నవోలు వాదించారు. జైల్లో వంశీకి అందిస్తున్న వస్తువుల గురించి నివేదిక ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయాధికారి నోటీసులు ఇచ్చారు.